మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తన యొక్క నోటికైతే పదును పెట్టాడని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డితో పొసకడం లేదని చెప్పుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యే టైంలోనే మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి నాకు చెప్పారు. కానీ ఇచ్చినటువంటి మాటను నిలుపుకోలేదు. నేను మునుగోడులో గెలవడమే కాకుండా నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను కూడా గతంలో నేను భువనగిరి ఎంపీగా పనిచేసినటువంటి నేపథ్యంలో నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను కూడా గెలిపించుకోవడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించాను. బీజేపీ నుంచి నేను కాంగ్రెస్లోకి జాయిన్ అయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి మర్చిపోయారంటూ దాదాపుగా చాలా రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ యొక్క ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి నేను చెప్పినటువంటి మాటే వేదం, నేను చెప్పిందే నడవాలి, మునుగోడు నియోజకవర్గంలో ఒక రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందనే విధంగా తాను మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద వైన్స్కు సంబంధించినటువంటి టెండర్ల అంశం వచ్చినప్పుడు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ను ఓపెన్ చేయాలంటూ హుకుం జారీ చేయడం, దాన్ని అమలు చేయాల్సిందే అంటూ అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు అలాగే ఎవరైతే వైన్స్ టెండర్లు దక్కించుకున్నటువంటి వారికి కూడా తను హితవు జారీ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయమే తెరిపించే విధంగా ప్రణాళికలు రచించడం, అక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులపైన కూడా రాజగోపాల్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడం, ఇలా మునుగోడు ఎమ్మెల్యే మాట తీరును మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో ఏఐసిసి అధిష్టానం అయితే కీలకంగా వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మరీ మాట్లాడబోతున్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత కీలకమైనటువంటి ఆయన యొక్క వ్యాఖ్యలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మళ్ళీ మాట్లాడేది లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. చూసారుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి ఇవే మాటలు మరోసారి మీడియా చిట్చాట్లో ఏదైనా ఛానల్కి తను ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సేమ్ డైలాగ్స్ కొట్టినటువంటి సందర్భం. మొత్తం మీద అటు మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో, మరొక వైపు ఎక్సైజ్కు సంబంధించినటువంటి వైన్స్ టెండర్స్ విషయంలో, ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, ఇక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించాడు. మున్సిపల్ రిజల్ట్స్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదంటూ రేవంత్ రెడ్డి పైనే స్వయంగా తను మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పిసిసి అసలు రాజగోపాల్ రెడ్డిని పట్టించుకుంటుందా లేదా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తన యొక్క మాటల యొక్క స్పీడ్ను పెంచుతూ ఉన్నాడు, తన యొక్క దూకుడును పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ధమ్కీలు ఇస్తూనే ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం పిసిసి చేయట్లేదు. అటు ఏఐసిసి పిలిచి మాట్లాడుతుందా, లేదు అంటే స్కెచ్ ఏమైనా పెట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మాటలపైన ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒకంతకు ఇది మింగుడు పడినటువంటి విషయంగానే చెప్తా ఉన్నారు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు స్వయంగా
తన యొక్క పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలపైనే తన యొక్క మాటల దాడి కొనసాగుతూ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రిపైనే తను మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ను కూడా ముఖ్యమంత్రి గొప్పతనంగా చెప్పుకోవడం కరెక్ట్ కాదనేటువంటి మాటను కూడా రాజగోపాల్ రెడ్డి పదే పదే చెప్తా వస్తూ ఉన్నాడు. ఇక 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నటువంటి సందర్భంలో మరి మంత్రి పదవి ఒకటి నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి మాటను వారు పదే పదే చెప్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద నాకు మంత్రి పదవి ఇస్తే సరే, లేదు అంటే నా యొక్క దూకుడు ఇలానే కొనసాగుతూ ఉంది అనే విధంగా రాజగోపాల్ రెడ్డి హింట్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డికి స్వయంగా సొంత అన్న అయినటువంటి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతుండడం, మరొక వైపు రాజకీయం సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా కుల సమీకరణాలను కూడా అన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి కుల సమీకరణాల రూపంలో కూడా రాజగోపాల్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం కావడం ఖచ్చితంగా తనకి మంత్రి పదవి ఇవ్వడానికి ఒక అడ్డంకిగా మారిందని చెప్తా ఉన్నారు. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడతా ఉన్నారు, మరొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి మినిస్ట్రీలు కూడా కనబడతా ఉన్నాయి. వారితో పాటుగా ఆలేరు ఎమ్మెల్యేకి ఇప్పటికే విప్పించినటువంటి సందర్భం. ఇక ఎమ్మెల్సీ కూడా ఇద్దరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కూడా ఇద్దరు అదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఉండడం, ఇలా అన్ని పదవులు ఉమ్మడి నల్గొండకే వెళ్తున్నాయి అన్నటువంటి సంకేతాలు వెళ్తాయి అన్నటువంటి ఉద్దేశంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకే మరొక మంత్రి పదవి ఇస్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యేకు ఈ యొక్క మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేటువంటి కొన్ని రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలైతే సంచలనంగానే మారుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా కానీ అది సంచలనంగానే మారుతూ ఉంది. రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకు పెరుగుతుందంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్ షాప్లను ఓపెన్ చేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్వయంగా మాట్లాడినటువంటి ఆ యొక్క వీడియో టేప్స్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చాలా వరకు రాజగోపాల్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే రావాలి అంటూ మాట్లాడుతున్నటువంటి వారి సంఖ్య పెరిగింది. రాజగోపాల్ రెడ్డికి ఒకంతకు అది మంచి పేరే తెచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వర్గంలో మాత్రము అదొకంతకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా, మునుగోలులో ఒక రకంగా ఏంటి అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ను ఖచ్చితంగా ఏఐసిసి ముగించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రి పదవి ఇస్తారా, లేదంటే ఇక్కడితో ఆగమని చెప్పేసి హెచ్చరిస్తారా, ఏం చేయబోతా ఉన్నారు? ఇంకా ఒక అడుగు ముందుకేసి రాజగోపాల్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసి తన యొక్క వర్గాన్ని కూడా ఏర్పరచుకునే విధంగా తను ముందుకు పోతా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి అటు బీజేపీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి మాతో వస్తాడని చెప్పేసి. అటు కవిత చెప్తా ఉంది, రాజగోపాల్ రెడ్డి మా పార్టీ మేము పెట్టిన తర్వాత మాధవన్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటూ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కేసీఆర్ తనయురాలైనటువంటి కవిత కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పాలిటిక్స్ అయితే నడుస్తున్నట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఖచ్చితంగా హైకమాండ్ ఫుల్ స్టాప్ పెడుతుందా, లేదు అంటే ఇది ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క ఎలక్షన్స్ వచ్చే వరకు కొనసాగుతుందా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.